హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ పుష్ప మహి. నేనైతే మార్నింగ్ ఇవ్వగానే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అన్నీ క్లీన్ చేసుకున్నాను. అంటే వాకిట్లో అయితే ముగ్గు పెట్టేసుకున్నాను. తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను. మీకు తమిళ చూడగానే రాఖీ పండుగ అర్థమవుతుంది, ఇప్పుడు లంచ్ ఎందుకు అనుకుంటున్నారా? బట్ మా ఆయన ఇంకా డ్యూటీ ఉంటుంది కాబట్టి తన కోసం అయితే నేనైతే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను. మిగతావన్నీ ఇంకా అన్నీ క్లీన్ చేసి పక్కన పెట్టేసాను. ఇంకా నేను వరలక్ష్మి వ్రతం చేశాను కదా, కలశానికి పెట్టిన కొబ్బరికాయని నేనైతే ఈరోజు పుణ్యం కాబట్టి రాఖీ పుణ్యం రోజు మంచిగా ప్రసాదం చేసి పెట్టొచ్చు అని చెప్పేసి నేనైతే పెట్టేస్తూ ఉన్నాను. 2 కొబ్బరికాయలు అమ్మవారికి పెట్టిన కొబ్బరికాయ, ఇంకొకటి కలశాను కాబట్టి ఒకటి కొట్టాను, ఇంకొకటేమో ప్రసాదంగా చేసి నైవేద్యంగా పెట్టేశాను. నాకైతే చాలా ప్రశాంతంగా చాలా బాగా అనిపించింది. పూజ అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను మా చిత్తలు అయితే ఇంకా రెడీ అయితే అయిపోయాం. మా చిత్తలు అయితే క్యూట్గా ఉంది, నాకైతే చాలా అంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది మా చిత్తలు అయితే. ఫైనల్గా మేమైతే ఇలా అయితే రెడీ అయిపోయాను. నా లుక్ ఎలా ఉందో కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ శారీ నేను మీషోలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే శారీ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తాను. అదేవిధంగా స్క్రీన్ పైన నెంబర్లు అయితే మీరు తీసుకొని మీషోలో సెర్చ్ చేస్తే ఆ శారీ అని వస్తుంది. బట్ నేను ఆ శారీకి ఇక్కడ నేనైతే మళ్ళీ లేస్ అయితే కొనుక్కొచ్చి వైట్ కలర్ వేసాను. చాలా అంటే చాలా బాగుంది. లుక్ అయితే నాకైతే చాలా సూపర్గా అనిపించింది. మీకు ఎవరికైనా కావాలంటే ఇలా ట్రై చేయండి. ఫైనల్గా అయితే మేము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాము. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మా చిట్టాలు అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా డీజే బాక్స్ పెట్టారు కాబట్టి తనైతే ఫుల్గా డ్యాన్స్ ఆడుతుంది. ఇంకా సాంగ్స్ అయితే పెట్టద్దు, కాపీరైట్ పడుతుంది అని చెప్పేసి నేనైతే సాంగ్స్ అయితే ఇక్కడ ప్లే చేయట్లేదు. ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడ మా తమ్ముడు అయితే వచ్చేసాడు. తనకైతే నేను రాఖీ కడుతున్నాను. మా తమ్ముడు అసలు లాస్ట్ ఇయర్ తనైతే లేడు. మాకైతే చాలా బాధ అనిపించింది తను లేడని చెప్పేసి. ఇంకా ఫైనల్గా మా తమ్ముడికి అయితే రాఖీ కట్టేస్తున్నాను, చూస్తున్నారు కదా. ఇంక ఇక్కడైతే మా తమ్ముడు మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా అవన్నీ వాయిస్ అంతా ఇంకా టీవీలో సాంగ్స్ అన్నీ ఇంకా వస్తున్నాయి కాబట్టి ఇంకా మ్యూట్లో అయితే పెట్టేసాను. నేను లాస్ట్ ఇయర్ మా తమ్ముడు లేకుండే, బట్ నేను తన కోసం అయితే తీసుకొని దేవుడి దగ్గర అయితే పెట్టి ఇప్పుడైతే లాస్ట్ ఇయర్ ఇప్పుడైతే నేను కట్టేస్తున్నాను. ఈ కప్ అయితే మీషోలో తీసుకున్నాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే తప్పకుండా డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అదేవిధంగా కోడ్ ఇస్తాను, స్క్రీన్ పైన కూడా కోడ్ ఇస్తాను, తీసుకోండి. చాలా బాగుంది. ఆ కప్ అయితే రక్షాబంధన్ది. ఆ కప్పు సూపర్గా అనిపించింది. నా గిఫ్ట్ కూడా మా తమ్ముడికి లాస్ట్ ఇయర్ లేకుండా ఇయర్ అయితే నేను ఇచ్చేసాను. ఫైనల్గా అయితే నేనైతే రాఖీ అయితే కట్టేస్తున్నాను. ఆ చిట్టలు కూడా తనకు కూడా రాఖీ కట్టమని ఏడుస్తూ ఉంది. ఇంకా అని చెప్పేసి మా అత్తమ్మ అయితే ఇలా తనకి తీసి రాఖీ కడుతూ ఉంది. ఇక్కడ ఫన్ అయితే ఏంటంటే మా తమ్ముడికి స్వీట్ తినిపెడుతున్నాను. తను కూడా స్వీట్ కావాలని చెప్పి తీసుకొని మారం చేస్తుంది, ఒకేసారి తినేస్తూ ఉంది. ఇలానే మీ పిల్లలు కూడా చేస్తే కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే. ఫైనల్గా అయితే నేనైతే రాఖీ కట్టేశాను. ఇక్కడ మా తమ్ముడు అయితే ఫుల్ ఫన్నీ చేస్తూ ఉన్నాడు. ఇంకా అవన్నీ పెడదాం అనుకున్నాను, బట్ మీకు అందరికీ పెట్టలేను. సాంగ్స్ మ్యూట్లో నేనైతే అక్షింతలు ఇంకా మొక్కమని చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళకి ఎందుకులే అన్నట్టుగా అంటారు, బట్ మనం అయితే మొక్కిపోయాలి. ఎందుకంటే వాళ్ళకి ఇప్పటి నుంచి అలవాటు చేయడం వల్ల పెద్దగా అయిన తర్వాత కూడా ఎవరి ఇంటికి వచ్చిన రాఖీ కట్టినా వాళ్ళకి అలవాటు అనేది వస్తుంది. కాబట్టి నేనైతే మా తమ్ముడికి ఇలానే నేర్పిస్తూ ఉంటాను. మీరు కూడా ఇలా చేస్తే కామెంట్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఫైనల్గా ఇంకా మా తమ్ముడికి రాఖీ కట్టచ్చు. మా చెల్లి కూడా రాఖీ కట్టేస్తూ ఉంది. ఇక్కడైతే మా చిట్టలి కూడా రాఖీ కడదామని ఏడుస్తుంది కదా, తనకు కూడా ఇంకా రాఖీ చూపిస్తూ ఉంది. ఇక్కడ మా చెల్లి కూడా ఇంకా ఆరతి అయితే మా తమ్ముడికి తనైతే మెల్లగానే చెప్పింది, బట్ ఇక్కడ స్పీడ్గా అయితే నేను పెట్టేశాను. ఫైనల్గా మేమైతే ఇలా మా తమ్ముడికి అయితే రాఖీ అయితే కట్టేసుకున్నాను. చూస్తున్న ఫుల్ లుక్ ఎలా అనిపిస్తుంది మీకు ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను, చూసేసేయండి. ఇక్కడైతే మా పెద్దమ్మ కూతురు అయితే వచ్చింది. ఇంకా తను కూడా ఇక్కడ తమ్ముడికి అయితే రాఖీ కడుతూ ఉంది. ఇంకా అక్క వాళ్ళు కూడా 3 మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా కడుతూ ఉండే. బట్ నేను మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళడం వల్ల ఇంకా వేరే తమ్ముళ్ళో కట్టడం వల్ల వాళ్ళు వీడియోలో మిస్ అయిపోయారు. 6 మెంబర్సే ముద్దుల తమ్ముడు అంటారు కదా, మా తమ్ముడు అలా అనిపించింది. మాకైతే చాలా క్యూట్గా ఒక్కడే కదా. ఫుల్గా మేమైతే సూపర్గా ఎంజాయ్ చేసేసాము. ఇక్కడైతే మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా మా పెద్దమ్మ అయితే వీడియో తీయకమ్మ, చిన్నగా ఉంది ఇల్లు అని అంటుంది. ఇల్లు చిన్నగా ఉన్నా పెద్దగా ఉన్నా అది అంతా అవసరం లేదు. మనకి ఇంట్లో ఉన్న మనుషులు మంచి మనసుతో ఉంటే చాలు, అంతేనా? మీరేమంటారో కామెంట్లో కామెంట్. నాకైతే మా పెద్దమ్మ వాళ్ళు అయితే మంచిగా అనిపిస్తారు కాబట్టి నేనైతే అవంతా ఏం కాదు పెద్దమ్మ, ఇల్లుతో సంబంధం లేదు, మీరు మంచిగా ఉంటారు కాబట్టి అవన్నీ పట్టించుకోవద్దు, ఎవరు వచ్చినా సరే, ఇప్పుడే కాదు ఎవరు వచ్చినా సరే అలా అనకండి అని
అయితే చెప్తూ ఉన్నాము. ఇక్కడైతే ఫైనల్‌గా మా తమ్ముడు వాళ్ళకైతే రాఖీ కట్టేసాను. నేను 3 ఇయర్స్ నుంచి మా తమ్ముడు వాళ్ళకి రాఖీ కట్టలేను. ఒకసారి మా మా చిట్టల్లి ప్రెగ్నెంట్, ఇంకా డెలివరీ ఇలాంటి ఇష్యూస్ ఉండడం వల్ల నేను కట్టలేను. ఇంకా ఆడపిల్లలు లేకుంటే ఇంకా మా పెద్దమ్మకి ఇద్దరు బాయ్సే కాబట్టి ఇంకా ఆడపిల్లలు లేని వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పనవసరం లేదు. కాబట్టి మేమే తన ఆడపిల్లలాగా చూసుకుంటుంది కాబట్టి మేమైతే వాళ్ళ కూతుర్లమే అనుకుంటారు కాబట్టి 3 ఇయర్స్ నుంచి మేము కట్టలేమని మాకైతే చాలా బాధ అనిపించింది. అందుకని చెప్పి ఈసారి ఫైనల్‌గా ఎలాగైనా సరే మేమైతే కట్టాలని ఫిక్స్ అయ్యాము. ఇంకా నేను, చెల్లి అయితే అక్కడికి వెళ్లి కట్టేసాము. ఇంకా పెద్ద తమ్ముడికి అయిపోయిన తర్వాత చిన్నోడికి కూడా మేము కట్టాము. ఇక్కడ చూస్తూ ఉన్నారు కదా! ఇంకా కట్టేస్తూ ఉన్నాము. ఇక ఫైనల్‌గా విధంగా అయిపోయింది. తర్వాత నేనైతే అడిగి మరీ కాలు మొక్కిపించుకుంటాను. ఎందుకంటే చిన్న పిల్లలకి వాళ్ళకి తెలియదు కాబట్టి మనం ఈ విధంగా పద్ధతిని నేర్పడం వల్ల వాళ్ళకైతే తెలుస్తూ ఉంటాయి. చూస్తూ ఉన్నారు సమాజంలో పిల్లలు ఏ విధంగా ఉన్నారనేది. అందుకనే మనము ఇంట్లోనే మన పిల్లల్ని మనం చక్కగా నేర్పించడం వల్ల బయట పిల్లలు ఏ విధంగా ఉన్నారనేది వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఆడపిల్లలతో ఏ విధంగా ఉండాలనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది. అక్క వాళ్ళతో బయట పిల్లలతో ఏ విధంగా ఉండాలనేది వాళ్ళకు మనం చెప్పడం వల్లనే తెలుస్తుంది. కాబట్టి మంచి చెడు మనం చెప్తూ ఉండాలి. కాబట్టి నేనైతే వాళ్ళకి ఈ విధంగా నేర్పిస్తాను. నాతో పాటు మీరు కరెక్ట్ ఉన్న వాళ్ళు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఫైనల్‌గా మేమైతే ఇలా రాఖీ అయితే కట్టేసాము. నేనైతే ఇంకా మా తమ్ముడితో పాటు అందరినైతే ఇలా చూస్తూ ఉంటాను. ఎందుకంటే మనం ఇంట్లోనే మనం పద్ధతిగా లేనప్పుడు మన పిల్లలు బయటికి వెళ్ళి ఏ మాత్రం పద్ధతిగా ఉండరు ఆడపిల్లలతో. కాబట్టి మనం ఇంట్లో మన పిల్లల్ని మనం జాగ్రత్తగా చూసుకున్నప్పుడే వాళ్ళకి మనం ఫస్ట్ గురువు. కాబట్టి టీచర్లు స్కూల్లో చెప్తారు, కానీ మనం మన ఇంట్లో పిల్లలకి మనం చెప్పే పాటలే వాళ్ళకు ఫస్ట్ గురువు. కాబట్టి మనం చెప్పే పాటలు ఏవైనా వాళ్ళకి చక్కగా నెత్తికెక్కాయి. కాబట్టి మనం అందుకే చెప్పేసాను. చెప్పిన తర్వాత నాకైతే రాఖీ గిఫ్ట్ ఇలా అక్క చెల్లెలకి ఈ విధంగా ఇచ్చేసారు. తర్వాత ఫైనల్‌గా మా నాన్నగారికి కూడా మా అత్త వాళ్ళు అయితే ఇలా రాఖీ కట్టేశారు. వాళ్ళందరూ రాఖీ కట్టినాక మా నాన్నగారు ఇలా అయితే మా పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ కాళ్ళు కూడా మొక్కుతూ ఉన్నాడు. చూస్తూ ఉన్నారు కదా మా నాన్నతోటి మేము ఎలా నేర్చుకున్నామో మాతోటి మా పిల్లలు కూడా నేర్చుకోవాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకున్నాం. నా వీడియో ఇలా అయితే వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ అని చెప్పాము.